ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు నడవడి ఛానల్. దేవుని పరిశుద్ధ నామంలో యవనస్తులకు ఒక చక్కని సూచన సలహా. ఎందుకంటే భవిష్యత్తును కెరియర్ని లీడ్ చేయడానికి ఇప్పుడు అనుభవం సరిపోదు. అనుభవం కొరకు మీ పైవారిని అంటే పేరెంట్స్ని కానీ సమాజాన్ని కానీ మన ముందు ఎవరు మనల్ని నడిపిస్తారు అన్న మాటలు మన అనుభవం లేనప్పుడు మన ఆలోచన మన నిర్ణయాలు మనం చేయాల్సింది సక్సెస్ అవ్వకపోవచ్చు. అందుకే దావీదు తను మరణించే సమయానికి తన కుమారునికి సలహా ఇచ్చాడు. లోకులందరూ వెళ్ళాల్సిన మార్గంలో నేను వెళ్తున్నాను, అయితే నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గాలను అనుసరించేలా నువ్వు పూనుకొనిన ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావు. ఇదే మనకు కావాల్సింది. వివేకంగా నడుచుకోవాల్సిన మార్గాలు మనము ఆ లోకానుసారంగా చూస్తే నేను డాక్టర్ అవ్వాలి అన్న వాళ్ళ తర్వాత యాక్టర్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క అభిలాషలు వేరే ఉంటాయి, ప్రవర్తన వేరే ఉంటుంది. వాళ్ళు అనుకున్న దిశ కన్నా తక్కువ వేరే దిశకి వెళ్ళిపోతారు. అది అంత సక్సెస్గా ఉండకపోవచ్చు. అయితే మనము సక్సెస్ లైఫ్ని కెరియర్ని తీసుకోవాలి అంటే నిర్ణయాలు మనకు ఆలోచనలు యవనస్తులకు ప్రాముఖ్యంగా ఎంతో అవసరమై ఉంది. కాబట్టి తను కూడా తన కుమారునికి దూరం అయిపోతున్నప్పుడు దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆ మార్గాలను అనుసరించినప్పుడు నువ్వు మరి ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా వివేకంగా దేవుడి యొక్క చిత్తంలో మన భవిష్యత్తు ఉంటుంది అన్నది ఆ దేవుడు నడిపింపు తోడు మనకిస్తూ మనకు మన విలువలన్నిట్లో ఆయన పయనించేవాడిగా ఉంటున్నాడు అన్నది యవనస్తులకు చెప్పడం నాకు సంతోషంగా ఉంది. చాలాసార్లు మనతో పాటు మన శ్రేయస్సు కోరేవాళ్ళు మనతో ఉండకపోవచ్చు, మన పేరెంట్స్ ఉండకపోవచ్చు, మనకు స్నేహితంగా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఉండకపోవచ్చు. వాళ్ళు మన మంచి కోరి మనకు మేలు చేస్తూ మనకు నడిపించేవారిగా ఉన్నప్పుడు మనం ఎట్లా ముందుకెళ్ళాలో వారి ద్వారా మనం తెలుసుకునేవాళ్ళం. అయితే వాళ్ళు లేనప్పుడు అన్ని కాలాల్లో ఉండగలిగిన వాడు దేవుడు మాత్రమే. అందుకే అందరూ పోయే మార్గంలో నేను పోతున్నాను, నువ్వు ధైర్యంగా ఉండి నిబ్బరం కలిగి ఈ మాటల్ని స్వీకరించడంలో దేవుడు అప్పగించిన దానిని మనం చేయాల్సిన వారంగా అప్పగించిన విలువల్లో ఉంటే దేవుడు మనకు తోడై ఉండి మార్గంగా మనకు వివేచన అనుగ్రహిస్తాడు. అందుకే మన ఆలోచనలు మన నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తుంది కనుక మనము దేవుని రీత్యా మనం నడవాల్సిన వారంగా ఈ ప్రాయంలో చాలామంది యవనస్తులు ఏ విధంగా అంటారంటే మీ రోజులు వేరే డాడీ, మా రోజులు వేరే, మీ పరిస్థితులు వేరే, మా పరిస్థితులు వేరే. కానీ ప్రసంగి భక్తుడు అంటాడు మరి భూమి చక్రంగా తిరిగి మళ్ళీ వెనకటికే వచ్చినట్టుగా కాలాల్లో మళ్ళీ వెనకటి జరుగుతాయి. అయితే మనుషులు మైమరచి మళ్ళా కొత్తదనంగా స్వీకరించడంలో మీ రోజులు వేరే, మా రోజులు వేరే అన్నది ఏది ఉండదు. ఈ విజ్ఞాన దినాలకు ఒక మరి టెక్నాలజీ దినాలలో తెలివితో వివేకంతో నడుచుకోవాల్సిన వాటిల్లో ఉన్నప్పటికీ మరి మొదటి రోజులు మొదటి పరిస్థితే మరి అదే కాలచక్రం కిందనే ఉంటామన్నది భక్తుడు చెప్పడము. కొన్నిసార్లు సొలొమోను తన జీవిత విలువల సాఫల్యత ప్రసంగి అందు రాశాడు. అయితే మనము మనకు అప్పగించినది ఏంటి అన్నది గుర్తు చేసుకున్నప్పుడు ఆయన మార్గాలు మనం నడవాల్సిన వారంగా అక్కడ అంటాడు, ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దేవుని కట్టడలను ధర్మమంతటిని న్యాయ విధులను గైకొనాలి. అదే మనకు అప్పగించాడు. అయితే కాలాల్లో దేవుని కలిగి ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించే వారంగా ఆ ధర్మశాస్త్రాన్ని ఆ కట్టడలను మనం స్వీకరించే వారంగా ఉండాలి. ఈ యొక్క జ్ఞాన దినాల్లో దేవుడు అన్నది చాలా మంది ఏమంటారంటే ఇంకా ఏ దినాల్లో ఉంటున్నావు, ఇంత జ్ఞానం ఇంత టెక్నాలజీ వచ్చింది. కానీ దేవుడి యొక్క నడిపింపులో ఉండడానికి వీటన్నిటిని నిండి విస్తరించి ఏలుబడిగా ఉండమన్నాడు. ఆ ఏలుబడి స్వభావం పోయి లోకువైపోయి ఈ యొక్క ప్రపంచిక విలువల్ని వెంబడిస్తూ గమ్యానికి చేరుకుని వాళ్ళలో ఇప్పుడున్న యవనస్తులు
చదువుకు తగిన ఉద్యోగాలు, చదువుకు తగిన భవిష్యత్తు బలం పొందుకోలేని వారిగా చాలామంది అంటారు. నేను డాక్టర్ అవ్వాలంటారు, వాళ్ళు యాక్టర్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఒక సంకల్పం కలిగి ఉంటారు, ఇంకొక మార్గంలోకి వెళ్తారు. ఇది వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేయలేకపోవచ్చు. అయితే మనము చేయాలి, అనుకున్న ఏర్పాట్లో ఉండాలి అంటే దేవుడు మన విలువల్లో నడుస్తాడన్నది జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అప్పగించిన దానిని మనం చేయాల్సిన వారంగా ఉండాలి. కాబట్టి దేవుడు మన బాధ్యతల్లో, మన విలువల్లో మనకు మార్గాన్ని చూపేవాడిగా, మనల్ని నడిపించేవాడిగా ఈ కట్టడలు మనకు సహాయపడతాయి. అందుకే బైబిల్లో అంటాడు, మీరు వీటి కొరకు వాటి కొరకు చింతిస్తున్నారు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెదకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. దేవుడు మన భాగంగా ఎంచుకోవడానికి ఒక 60 ఏళ్ళు దాటాక ఇంకేముంది, భక్తి భావనలోకి వచ్చి దేవుని అప్పుడు భాగంగా ఎంచుకుంటారు. యవనస్తులు దూసుకుపోవాల్సిన ఈ యొక్క చదువులు, ఈ యొక్క ప్రాపంచిక విలువలు, ఇంకా జల్సా ఎంజాయ్స్, ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు, ఇంకా నేను భవిష్యత్తులో ఎన్నో కలిగి ఉన్నానని చాలా దూరంగా దేవునికి జీవిస్తూ ఉంటారు. అయితే నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఇప్పుడుంటున్న వాళ్ళకి సరి అయిన మార్గాలలో సరి అయిన విలువల్ని పొందుకోలేక యవనస్తులు చాలా వాటిల్లో డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్కి లోనై అన్నిట్లో మరి యవనస్తులు మాత్రమే ఆటుపోటులు ఎదుర్కొంటున్నారు. అయితే వాక్యం ఏమంటుంది? సామెత 4:20, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యము చెవియొగ్గుము అని దేవుడు చెప్పడంలో సామెతల్లో ఈ మాట చెప్పాడు. నా మాటలు ఆలకింపుము, నా మాటలు చెవియొగ్గుము అని చెప్తున్నప్పుడు యవన కాలంలో దేవునికి చోటిస్తూ ఆయన ఏం మాట్లాడతాడన్న సమయంకి మనం అప్పగించుకోవలసిన బద్ధులమై ఉంటున్నాం. అయితే యెహోవా అప్పగించింది ఏంటంటే ఆయన మాటలు. ఆమేన్. కొన్నిసార్లు మనము ఏం చేయాలో ఆలోచన రానప్పుడు దేవుడు మన ప్రేరేపణలో, మన ఆలోచనకి సలహాదారుడిగా వివేకాన్ని అనుగ్రహించి మనం తీసుకుంటున్న నిర్ణయం. నేను కోన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం చూస్తున్నప్పుడు వాళ్ళు ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో ఏది అన్నది నువ్వు గుర్తెరిగి సరి అయిన ఆన్సర్ చెప్పగలిగితే ముందుకెళ్తావు. చాలా తక్కువ మంది విన్నర్ అయ్యి వాటిని సక్సెస్గా, అయితే వారి ఆలోచనకి వారికి ఇస్తున్న అవకాశాలు, ఆ ఆప్షన్స్ని చూసి ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలిగిన స్థితి వారు చదువుకున్నా చదువు లేకపోయినా వారి గ్రహింపులోకి అది అనిపించినప్పుడు ఇది నేను ఇక్కడ కలపాలి, ఇది దీనికి సంబంధమైనది అన్నది వాళ్ళ ఊహ, వాళ్ళ నిర్ణయము సరి అయిన జవాబు కొరకు అప్పుడు అన్వేషిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మీ బంధువులకు ఫోన్ చేయండి అంటారు, లేదంటే మీకు తెలిసిన వారికి ఫోన్ చేయండి, మీకు సలహా ఇస్తారేమో. నిజమే, ఇట్లాంటివి టీవీలో చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి. మనకు కొన్ని ఆప్షన్స్ గుండా ముందుకు వెళ్ళి విన్నర్ అవ్వడానికి మరి అక్కడ సలహాలు ఎట్లా ఇస్తారు, జీవితంలో కూడా దేవుడు అలాంటి సలహాదారుడుగా మనతో నడిచే వ్యక్తిగా కాలాల్లో వివేకాన్ని ఇస్తాడంటే, వివేకము మనుషులు ఎందుకు మరి కోరుకోరు అంటే, మనం ఈ లోకంలో భౌతికంగా ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని, ఆయన ఇస్తున్న వివేకాన్ని పెద్దగా పట్టించుకోము. కొన్నిసార్లు 60 ఏళ్ళ తర్వాత దేవుని బాధ్యతలోకి వచ్చే జీవితము భక్తి భావన అనుకుంటారు. కానీ నీ బాల్య దినములందు నీ దేవుని నువ్వు వెంబడించాల్సిన బాధ్యత ఉందన్నది సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఆయన అప్పగించినది నువ్వు నెరవేర్చడానికి, ఎక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా సక్సెస్గా ఉండడానికి దావీదు తనకున్న పలుకుబడిని కాదు, తన నడిపించిన, తను ఏర్పరచుకున్న దేవుణ్ణి, ఆ దేవుని యొక్క సంకల్పాన్ని ఆ సొలొమోనుకి ఇచ్చాడు. ఎంత గొప్ప మాట చూడండి. అందుకే నా మాటలను ఆలకింపుము, అప్పగించింది ఏంటంటే ఆయన వాక్యాన్ని, ఆ వాక్యానికి చెవి ఒగ్గుము.
ఇక్కడే చెవి యొగ్గాల్సిన స్థితిలో మనకు వివేకం అనుగ్రహించాల్సిన ఆయన మాటలు మన గ్రహింపులో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆకు వాడక నీటి కాలువ ఎవరైనా నాటబడిన చెట్టులాగా ఎవర్ గ్రీన్గా ఉండడానికి, అది ఫలించే చెట్టుగా ఉండడానికి ఆ వాక్యము మన ఆలోచన మన పరిస్థితుల్లో మనకు గ్రహింపుగా మనకు సహాయపడుతుంది. సామెతలు అక్కడే 23లో చూస్తే, నీ హృదయంలో జీవధారలు బయలుదేరిన అన్నిటికంటే నీ హృదయము జాగ్రత్త పరుచుకోవాలి. దేవుని మాటల్ని స్వీకరించడానికి హృదయము మూలంగా పనిచేసే ఒక బలమై ఉంటుంది. కాబట్టి దేవుని మాటలు చెవియొగ్గాలంటే ఈ చంచలమైన మనసును, ప్రాపంచిక విలువల్ని అధిగమించి దేవునికి చోటు ఇవ్వడానికి నీ హృదయంలో జీవధారలుగా బయలుదేరుతాయి. అన్నిటికంటే నీ హృదయం జాగ్రత్త పరుచుకోవాలి. దేవుడు మనతో నడుస్తాడు అన్నది యవనస్తులు పట్టించుకోకపోవచ్చు, కానీ అంగీకరించిన వారి హృదయాలలో దేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి అక్కడి నుంచి దేవుడు నీ హృదయంలో నుంచి పనిచేయడానికి నీ హృదయంలో నువ్వు చోటు ఇవ్వాలి. అందుకే బైబిల్ అంటుంది, నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడు తలుపు తీస్తే నేను వాళ్ళలోకి వస్తాను. నిజమే, మన హృదయాలలో కొలువై ఉండి మనలో జీవించడానికి ఆ దేవుడు రావాలని ఇష్టపడుతుంటుండగా యవనస్తులు ప్రభువుకి మహిమకరంగా జీవిస్తూ ఆ హృదయాన్ని పదిలపరుచుకుని ఆయన మాటలకి, ఆ జీవవాక్యానికి, ఆ జీవధారలకి మనలో సమయాన్ని కల్పిస్తూ ఆయన ఉండడానికి మనము మరి నడిపింపబడాలి. అంటే మన హృదయం దేవునికి అప్పగించి నా హృదయంలోకి రా అని ఆహ్వానించాలి. సొలొమోను చిన్న ప్రాయంలోనే మరి గొప్ప తెలివైన వాడిగా, ఎంతో గొప్ప వ్యక్తిగా ఆయన జీవించడానికి దేవుడు కార్యరూపిగా ఆయనకు అట్టి జ్ఞానం ఇచ్చి ఆయనకు తెలివిని, వివేకాన్ని మరి దేవుడు అనుగ్రహించడమే కాదు, అనేక మరి సంపదలతో ఆయనను దీవించాడు. కాబట్టి ఏ పని పూనుకున్న సక్సెస్ మీ కెరియర్స్కి కావాలి అంటే దేవుడు అప్పగించిన దానిని మీరు చేర్చుకోవడం, ఆయన నీతికి కూడా స్థానం ఇవ్వాలని నడవడి ద్వారా మీ అందరితో నేను సెలవిస్తున్నాను. యవనస్తులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.